దర్శకుడు తను అనుకున్న దాన్ని విజువలైజ్ చేయడానికి ఆ కెమెరామెన్ యొక్క అవసరం అనేది 200% ఉంటుంది. ఆ విషయంలో డౌట్ లేదు. తను అనుకున్నది తను ఫీల్ అవ్వాలి. దర్శకుడు ఏదైతే అనుకున్నాడో, ఎలా చూపించాలనుకున్నా దాన్ని కెమెరామెన్ ఫీల్ అయితేనే ఆ అవుట్పుట్ వస్తుంది. అప్పుడే దర్శకుడు కూడా సాటిస్ఫై అవుతాడు. దర్శకుడు ఫుల్ సాటిస్ఫై అయ్యే వరకు ఆ షార్ట్స్ తీస్తూ ఉన్నప్పుడే ఫైనల్ అవుట్పుట్ దర్శకుడు సాటిస్ఫై అయినప్పుడే తను అనుకున్న కథని, తను అనుకున్న దృశ్యాన్ని, తను అనుకున్నటువంటి ఫ్రేమ్ని తను అనుకున్న విధంగా చూపించగలుగుతాడు, కథని చెప్పగలుగుతాడు. సో బాహుబలి లాంటి, మగధీర లాంటి అద్భుతమైన సినిమాలు చేసినటువంటి రాజమౌళికి ఆయన రెండు కళ్ళు ఇతనే సెంథిల్ అనే వ్యక్తి అద్భుతమైన కెమెరామెన్. ఆ విషయంలో డౌట్ లేదు. ఇండియా గర్వించదగేటువంటి సినిమాలు తీసినటువంటి రాజమౌళి వెనుక తన సినిమాల్ని, ప్రతి ఒక్క సినిమాని, ప్రతి ఒక్క సీన్ని చిత్రీకరించినటువంటి సెంథిల్ ఎంతైనా కూడా అభినందనీయుడు. సో అయితే ఏంటంటే కంటిన్యూగా సినిమాలు చేసినటువంటి సెంథిల్ రాజమౌళి కాంబినేషన్ మహేష్ బాబు సినిమా విషయంలో బ్రేక్ అయింది. సో మేము కావాలనే బ్రేక్ తీసుకున్నాం అంటున్నాడు. బహుశా బడ్జెట్ విషయంలో కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కారణం కావచ్చు. రాజమౌళి ఉద్దేశంలో సెంథిల్ని మించినటువంటి టెక్నీషియన్ కావాలనేటువంటి ఉద్దేశంతో కావచ్చు, కానీ ఇదైతే బ్రేక్ అయింది. మహేష్ బాబు సినిమాకి సెంథిల్ చేయట్లేదు. అయితే ఈ గ్యాప్లో కిరీటి హీరోగా మనం గాలి జనార్దన్ రెడ్డి గారి కుమారుడు ఎవరైతున్నాడో కిరీటి హీరోగా వస్తున్నటువంటి జూనియర్ సినిమాకి సెంథిల్ ఫోటోగ్రఫీ అందించారు. దానికి సంబంధించి కథాబలం లేకపోతే ఎంత గ్రాండ్గా చేసినా కూడా సినిమా బెస్ట్, కథాబలం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. అదే ఫ్యూచర్లో సినిమా డైరెక్షన్ కూడా చేసే అవకాశాలు కూడా ఉంది అనేది ఈ యొక్క ఇంటర్వ్యూలో చెప్పారు. జూనియర్ సినిమా గురించి మాట్లాడుతూ జూనియర్ ఒక గొప్ప సినిమా అని, దాంట్లో ఎవరైనా కొత్తగా ఇంట్రడ్యూస్ అయ్యేటువంటి వాళ్ళు ఎవరైనా కూడా తనకున్న టాలెంట్ అంతా చూపించుకోవడం కోసం చేసే ప్రయత్నం చేశారు. అలా కాకుండా ఇది ఎంతో కుటుంబ విలువలు, భావోద్వేగాలు ఉన్నటువంటి సినిమాగా ఈ యొక్క జూనియర్ గురించి చెప్పారు సెంథిల్ కుమార్. సో ఈ సినిమా కూడా విజయవంతం కావాలని, సెంథిల్ ఫ్యూచర్లో మంచి దర్శకుడిగా కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుందాం.